నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. కారుమూరి వెంకటరెడ్డి ఇటీవలనే నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడి పోలీస్ విచారణకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంకా రెచ్చిపోతూ, ఎందుకంటే ఇది ఒక మంచి ప్రభుత్వం కాబట్టి ఎక్కడ కూడా థర్డ్ డిగ్రీ కానీ లేదంటే ఎటువంటి చెయ్యి చేసుకోదనేటువంటి నమ్మకంతో మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. నిన్నగాక మొన్న నిర్మలా సీతారామన్ గారిని వైసీపీ నేతలందరూ వెళ్ళి కలిసి ఒక మెమరాండం ఆవిడకి ఇస్తున్నప్పుడు కూడా అసలుకి పీపీపీ అంటే ఏంటి, ప్రైవేటీకరణ ఏంటి అంటే వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారట, మమ్మల్ని ఇది ఏం అడగొద్దండి, ఒక్క ఫోటో తీసుకొని రమ్మన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మేము చెప్పినా నాకు అర్థం కాదు, మాకు ఒక్క ఫోటో ఇచ్చి పంపించండి అంటే ఆవిడ దయతలిచి ఒక ఫోటో ఇచ్చి పంపించింది. ఇప్పుడు ప్రైవేటీకరణకు సంబంధించి, మెడికల్ కాలేజ్కి సంబంధించి ఏదైతే కారుమూరి వెంకటరెడ్డి కనీసం జనాలలో రావాలి, ఏదైనా వ్యతిరేకత వస్తే జనాలందరూ ప్రశాంతంగా ఉన్నామని చెప్పేసి అంటున్నట్టు సందర్భంలో ఎవరు మాట్లాడాను. అటువంటిది కారుమూరి వెంకటరెడ్డికి కనీసం ఒక వ్యక్తి కనీసం కెమెరా పట్టుకోవడానికి కూడా లేక సెల్ఫీ వీడియో తీసుకుంటూ తనేదో ఎందుకు ఈ కర్మ, దేవుడే కాపాడాలని చెప్పి అంటున్నాం. ఎందుకు కారుమూరి వెంకటరెడ్డికి ఎందుకు ఈ కర్మ పట్టిందంటే ఏం చెప్తారు? కారుమూరి వెంకటరెడ్డికి సరైన ట్రీట్మెంట్ జరగలేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది మాత్రం వాస్తవం. కారుమూరి వెంకటరెడ్డి గారు ఒకసారి ఆలోచించి 2019 నుంచి 24 మధ్య మంత్రులు, వాళ్ళ వ్యవహారం, ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన పనితీరు, మరి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2019 నుంచి 24 మధ్య మరి ఇదేం కర్మరా మాకు, ఈ సైకో పోవాలి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా కోరుకున్న పరిస్థితి. అదే కష్టం ఓట్లు కూడా వేశారు 2024లో. మరి అంతే కదా, అసలు ఏమాత్రం బుర్ర అనేది పనిచేస్తుంటే ఆ వ్యక్తికి కనీసం ఎక్కడున్నాను, ఏం మాట్లాడుతున్నాను, మరి ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నాను అనే ఆలోచన ఉంటే అసలు ఆ వీడియో పెడతాడా? సత్యకుమార్ గారి గురించి సరే, ఈ రోజున సత్యకుమార్ గారు వాళ్ళ నియోజకవర్గం గురించి అన్ని వివరాలు చెప్తారు. వాళ్ళ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏంటి, అక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి చెప్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల గురించి చెప్తారా? నిన్న పులివెందుల్లో ఆయన కార్యక్రమం జరిగితే పట్టుమని 10 మంది లేరు. ఆ 10 మంది లేకపోయేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి జ్వరం వచ్చేసింది, వెళ్ళి పులివెందుల ప్యాలెస్లో దూరేశాడు ఇంకా బయటకు రాకుండా. మరి వీళ్ళు కూడా ఈ రోజున సవాళ్ళు, ప్రజల కర్మ, ఆ కర్మ పోగొట్టుకోవటానికే కదా 2019 నుంచి 24 వరకు మాకేం కర్మ పట్టింది, ఇదేం కర్మరా బాబు మాకని చెప్పేసి ప్రోగ్రామ్స్ కూడా జరిగినాయి, మర్చిపోయినట్లున్నారు. రాష్ట్రానికి ఇదేం కర్మరా బాబు అని చెప్పేసి ఒక ప్రోగ్రామే పెట్టారు. ఆ విషయం గుర్తు చేసుకోవాలి కారుమూరి వెంకటరెడ్డి గారు. ఎవరి కోసం పెట్టారు, ఎందుకు పెట్టారు, ఆ రోజున ఎవరు అధికారంలో ఉన్నప్పుడు పెట్టారు, ఎవరు ఆ రోజున రాక్షసుల్లాగా ప్రజల రక్తాన్ని పీల్చి పిండి చేశారు, పిప్పి చేశారు. అయితే ప్రజలు ఇచ్చినటువంటి ఒక ఏదైతే అభిప్రాయం ఉందో దానికి విలువనియకుండా అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా వైసీపీ నేతలు ఎవరైనా సరే కావచ్చు, ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి కూడా కావచ్చు, ఈవీఎంతో గెలిచాడని చెప్పి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇది రాజద్రోహం కింద కూడా దీని మీద కేసు పెట్టవచ్చు అని చెప్పి చాలామంది జర్నలిస్టులు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు చెప్తున్నారు. సో ఇప్పటికీ అంటే దాదాపు 18 నెలలు అయిపోయిన తర్వాత కూడా కారుమూరి వెంకటరెడ్డి ఇప్పటికీ ఈవీఎం మీద గెలిచారని చెప్పేసి అంటుంటే దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పు ఏంటి అంటే తప్పే నిజంగా. ఏ రోజు దేన్నైనా సరే మొదట్లో త్రుంచి వేయాలనేది కానివ్వండి, మొక్కై వంగంది మోనై వృంగున అనేది కానివ్వండి, వీళ్ళకే మరి అవి ఖచ్చితంగా కూడా సరిపోతాయి. ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళు డే 1లోనే ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు, ఆధారాలతో సహా మీరు నిరూపించండి అని వాళ్ళ మీద ఒక కేసు ఫైల్ చేసి రండి బాబు విచారణకని పిలిస్తే నెక్స్ట్ ఇంకొక మాట మాట్లాడాలంటే మనం మాట్లాడటానికి భయపడే విధంగా ఉండాలి వాళ్ళకి. అదే వాస్తవం చెప్పాలంటే కర్నూలుకి సంబంధించి బస్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో 19 మంది చనిపోతే దానిపైన కూడా బెల్ట్ షాపుల వల్లే చనిపోయారు, రాత్రి 1:30కి మద్యం సేవించాడు కాబట్టి ఆ వ్యక్తి అక్కడ పడిపోయాడని చెప్పేసి అన్న యాంకర్ శ్యామల ఎవరైతే ఉన్నారో పోలీస్ విచారణలోకి వచ్చిన తర్వాత ఏముంది, నాకేమీ తెలియదు, వైసీపీ స్క్రిప్ట్ ఇచ్చింది నేను చదివాని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి అదే చెప్పాడు. అదే విధంగా చూసుకుంటే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టామంటే సాక్షి నుంచి మాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చింది మేము చదివానని చెప్పి. వెంకటరెడ్డి ఆ స్క్రిప్ట్లు రాస్తున్నాడా, లేదా తనే తయారు చేస్తున్నాడా, లేదా ఎందుకని ఈ మాటలని మాట్లాడుతున్నాడు అంటే తయారు చేసుకుంటారా, స్క్రిప్ట్లు రాసుకుంటారా, చదువుకుంటారా, ఎట్లయినా చావనివ్వండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే సుపరిపాలన జరుగుతుందో, కలిసికట్టుగా పనిచేస్తుందో, ప్రజల యొక్క అభివృద్ధే, అక్కడ రాష్ట్ర అభివృద్ధే,
వాళ్ళకి సంక్షేమమే క్షేమమే మాకు ముఖ్యం అని చెప్పి ముందుకు తీసుకువెళ్తుందో ఇవన్నీ పక్కన పెట్టేసి గూగుల్ డేటా సెంటర్ రాకుండా కేసులు, మరి కాగ్నిజెంట్ రాకుండా కేసులు, మరి ఇటు పోలీస్ కానిస్టేబుల్ భర్తీలు జరుగుతుంటే దానికి కేసులు చేయకుండా ఉండటం కోసం వైఎస్ఆర్సీపీ పెట్టిన కేసులు, యూట్యూబ్ అకాడమీ వస్తే దాని మీద కేసు, గూగుల్, ఇవన్నీ కూడా ఇంకా ఎన్ని కేసులు అంటే వీళ్ళు పెట్టిన కేసులకి ఈ రోజున మరి చక్కగా టెండర్లు వేస్తూ దానికి సంబంధించిన ఆ టెండర్లు వేయడానికి వచ్చిన వాళ్ళ మీద కులాలను ఆపాదిస్తూ వాళ్ళు ఎవరు ఏంటి, ఉర్సా కంపెనీ ఉంది దానికి కనీసం మరి ఎవ్వరూ కూడా 99 పైసలకు భూమి ఇచ్చింది లేదు, ఇడ్లీ వచ్చిద్దో రాదో రూపాయికి 99 పైసలకే భూములు ఇచ్చారని చెప్పేసి ఒక అభూత కల్పన, ఒక ప్రాపకాండ మొదలుపెట్టారు. ఇంకా ఆ విధంగా చెప్పుకుంటూ పోతే నిన్న తిరుమల తిరుపతిలో తొక్కిసలాట, లాఠీ చార్జ్ అంటే వీళ్ళ ఛానల్లో వీళ్ళ పేపర్లో చెప్పిన వైనం. అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఈ రోజున మాట్లాడేదానికి ఖచ్చితంగా చెక్ పెట్టాలి కూటమి ప్రభుత్వం, ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ రోజున ఎవరిలో మార్పు రావాలి, అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థలోనా అధికారుల్లోనా, మరి ఏదైతే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళలోనా, మరి ఎవరు ఈ రోజున ఇట్లాంటి నీచమైన ఈ ఏదైతే ఇట్లాంటి ప్రాపకాండకి వీళ్ళు పాల్పడుతున్నారో, అబద్ధాలకి విషం జిమ్మే ప్రోగ్రాం పెట్టుకున్నారో వీళ్ళందరికీ చెక్ పెట్టాలి. ఖచ్చితంగా వీళ్ళకి పనిష్మెంట్ ఉండాలి. పిలిపించండి, నోటీసులు ఇవ్వండి, రమ్మనండి, ఎందుకు మాట్లాడారో అడగండి. ఖచ్చితంగా అలా అడిగితేనన్నా వాళ్ళలో కొంచెం ఆ భయం అనేది ఏర్పడుతుంది కదా, సొసైటీ పట్ల మన బాధ్యత ఏంటనేది తెలిసిద్ది కదా, దానికోసం చర్య ఇచ్చేయాలి. ఎందుకంటే ఈ రోజున దానివల్ల ఎంతమంది తప్పుగా ఆలోచించడానికి అవకాశం ఉంది. యువతను ముఖ్యంగా వీళ్ళు ఏ విధంగా తప్పుద్రోవ పట్టించడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక సోషల్ మీడియాలోనే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధులు అని చెప్పుకుంటూ, ఎవరికి ప్రతినిధులు వీళ్ళు, పార్టీకా జగన్మోహన్ రెడ్డికా, ఎవరు చెప్తే వీళ్ళు చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, మరి అక్కడ వాళ్ళు మాట్లాడే మాటల్లో వాస్తవం ఎంత వాళ్ళు నిరూపించి ఓకే ఇదిగో ఇది ఉంది మా దగ్గర ఆధారం అని చెప్పమనండి. మరి ఎలాంటి తప్పుడు సమాచారం ఇస్తూ ప్రజల్ని తప్పుద్రోవ పట్టించే వ్యక్తుల మీద కఠినమైన చర్యలు ఉండాలి. శాంతి భద్రతలకు వీళ్ళు ఏ విధంగా ఇబ్బంది కలగజేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తులుగా వీళ్ళు ప్రజల్లో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఈ యువతలో ముఖ్యంగా నేను చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు, మరి ఆయన పుట్టినరోజు అంటే ఆ మేకపోతులను బలివ్వటము, వాటి రక్తంతో ఆయన ఫోటోలు అభిషేకం చేయటము, గర్భిణీ మహిళలను కాలుతో తన్నటము, ఎంత ఘోరం అండి, ఎంత ఘోరంగా వీళ్ళు ప్రవర్తించారు. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా ఈ రోజున చెక్ పెట్టాలి. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నాం. పోలీసులు ఇక్కడ నిజంగా పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండండి, మిమ్మల్ని మోసం చేసే విధంగా క్రిమినల్ వాళ్ళు ఉండకూడదు, అంతకంటే మించి మీరు ఆలోచించాలి. మరి అదే కదా వీళ్ళ జాబు. ఏ విధంగా వాళ్ళు 100 రకాలుగా ఆలోచిస్తే దానికి 100 రకాలుగా మీరు ఆ టెక్నిక్ అనేది ఉపయోగించాలి, ఏ విధంగా బ్రేక్ చేయాలి వాళ్ళ ఆలోచనలని. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇట్లాంటి ఏదైతే చర్యల మీద కంప్లైంట్ వచ్చినప్పుడు వెంటనే తీసుకోవాలి, వెంటనే వాళ్ళని అదుపులో తీసుకొని విచారించి తర్వాత ఈ విధంగా మాట్లాడకుండా ఉండేటట్లుగా వాళ్ళకి కోటింగ్ ఇవ్వాలి. సో చూద్దాం, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎలానే ఉంది. 100% కారుమూరి వెంకటరెడ్డి ఇలాంటి అవాస్తవాలు మాట్లాడినందుకు మళ్ళీ విచారణ పిలవాలి. విచారణ పిలిచి అన్ని ఆధారాలతో పాటు ఉన్నాయా లేదని చెక్ చేసి కఠిన చర్యలు తీసుకొని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.